లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకున్నాం. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనము ధ్యానిస్తున్న అంశం పేరేమిటంటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను. అంశం పేరేంటి? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను అనే విషయం మీద మనం ధ్యానిస్తున్నాం. 3 విషయాలు మనము నేర్చుకుందాం. మొదటి విషయము చేర్చుకునెను, రెండవ విషయము కూర్చుండెను, మూడవ విషయము వినుచుండెను. మొదటి విషయాన్ని ధ్యానిద్దాం. మరియా ఎవరిని చేర్చుకునెను? ఈ 10వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మరియా ఎవరిని చేర్చుకొనెను అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంట చేర్చుకున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరియా ఎవరిని చేర్చుకుందంటే, వాక్యమును తన ఇంట అంటే తన హృదయములో చేర్చుకునేను. వాక్యం అంటే ఎవరు? 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆ వాక్యము శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును. మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని 3 నుండి 8 వచనాల వరకు చదువుకుందాం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డు పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచినేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుక్కునిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం
నా శరీరము ముందుగా అభిషేకించును. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మరియా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తన దగ్గర ఉన్నటువంటి వెలగలిగినటువంటి అత్తరును పగలగొట్టి తన తల మీద పోసి అభిషేకించినటువంటి మరియా. ఆ మరియా ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంట చేర్చుకుంది. ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన వాక్యాన్ని ఆమె వినుచూ ఉన్నది అని మనము గమనించవచ్చు. ఆయన మనలను పుట్టించిన దేవుడు. ఆయన మనకి ఎల్లప్పుడూ కూడా ఏది అవసరమో అక్రతలు ఉన్నాయో తీర్చే దేవుడు. ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆయన గొప్పవాడు అని మనము మొదటిగా గ్రహించాలి. ఆయన మరియా ఏం చేసిందంటే యేసును తన ఇంట చేర్చుకుంది. యేసు పాదాల వద్ద కూర్చుంది. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానిస్తాము, మనం నమ్ముకుంటాం, కానీ ఆయన పాదాల వద్ద కూర్చునేది మాత్రం చేయం. ఆయన పాదాల వద్ద కూర్చోవటం అంటే ఆయన వాక్యాన్ని నిత్యము కూడా వినుచూ ఉండాలి. ఆయన వాక్యాన్ని నిత్యము కూడా మనము ధ్యానిస్తూ ఉండాలి. ఆయన వాక్యం మీద మనము ఆశ పెట్టుకోవాలి. మరి ఆ రకంగా ఆశ పెట్టుకొని ఆయన వాక్యం వింటూ ఉంటే మార్త తొందరపడింది. యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సహోదరి నేను పనుల వల్ల విస్తారంగా నేను పని చేసుకుంటూ ఉంటే నా సహోదరి మాత్రం నీ దగ్గర ఉందయ్యా, ఆమెను పంపించని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని మార్త అడిగినారు. యేసు ప్రభు వారు అన్నారు, ఏమని అంటున్నారంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన విస్తారమైన పనుల చేత నీవు తొందరపడుచున్నావు, కానీ మరియా అయితే ఉత్తమమైనది ఏర్పరచుకున్నది అని చెప్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఎక్కడ కూర్చుంది అంటే యేసు పాదాల వద్ద కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? రెండో విషయం, యేసయ్య పాదాల వద్ద. నీవు నేను మన అందరము కూడా యేసయ్య పాదాలు అంటే భూమి అంతా కూడా ఆయన పాదపీఠమే. భూమి మీద మనము ఏం చేయాలంటే వాక్యాన్ని వినుచు ధ్యానిస్తూ ఉండాలి. కీర్తనలు 1వ అధ్యాయము 2-3 వచనాలని ధ్యానం చేసుకుందాం. భూమి మీద ఉన్న నీవు నేను ఏం చేయాలనేది దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అతడు చేయనదంతయు సఫలమగుడు. ఇక్కడ అతడు అంటున్నాడని పురుషులకు అనుకోవద్దు, మనకు కూడా వర్తిస్తుంది, స్త్రీలకు కూడా వర్తిస్తూ ఉంది. అతడు అన్న ఆమె అన్న నీటి కాలువల యోరను నాటబడినదై. నీటి కాలువల ప్రక్కన ఏదైనా ఒక చెట్టు వేస్తే చాలా చక్కగా పెరుగుతుంది. నీటి కాలువల వద్ద. ఎండిన భూమిలో మొక్కేస్తే పెరిగిద్దండి? ఎండిన భూమిలో పెరగదు. నీటి కాలువల వద్ద ఒక మొక్కను నాటామంటే అది చాలా చక్కగా పెరుగుతుంది. నీవు నేను కూడా ఆధ్యాత్మికంగా చక్కగా పెరగాలి, ఎదగాలి అంటే మనం ఏం చేయాలంటే నీటి కాలువల యోరన నాటబడాలి. అంటే వాక్యమును మనము నిత్యము కూడా ధ్యానిస్తూ ఉండాలి, మనము పఠిస్తూ ఉండాలి, వినుచూ ఉండాలి. మరియా యేసుక్రీస్తు పాదాల వద్ద కూర్చుని ఆమె దేవుని వాక్యాన్ని నిత్యము కూడా వింటా ఉంది. అది మంచిది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మార్తాతో చెబుతూ ఉన్నాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. నీవైతే విస్తారమైన పనిపాట్ల వలన నీవు తొందరపడుచు ఉన్నావు అని చెప్పి మార్తాని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక నీవు నేను మనందరము మనకి డ్యూటీలు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, లేదంటే మన యొక్క వ్యాపారాల్లోనో మన యొక్క పనుబాట్లలోనో ఉండవచ్చు. ఎన్ని ఉన్నా కానీ నిత్యము మనము దేవుని పాదాల వద్ద కూర్చోటానికి ఒక సమయాన్ని నిర్ణయించుకోవాలి. నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఒక సమయం నిర్ణయించుకోవాలి.
నిత్యము దేవుణ్ణి స్తుతించటానికి ఒక సమయం నిర్ణయించుకోవాలి. ఆయన పాదాల వద్ద కొంత సమయం మనం గడపాలి. ఎవరి పాదాల వద్దండి? యేసుక్రీస్తు పాదాల వద్ద మనము ఒక్క గడియ అంటే 3 గంటలు మనము దేవుని పాదాల వద్ద మనము గడపాలి. ఆయన వాక్యాన్ని వింటూ, ఆయన వాక్యాన్ని చదువుచూ, ఆయన వాక్యాన్ని మనము పఠనం చేస్తూ, ధ్యానం చేస్తూ మనము ఆత్మీయంగా ఎదగాలి, దీవించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పినటువంటి మాటల్లో 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. మనము ఆశీర్వాదానికి వారసులము అవ్వటానికి దేవుడు పిలిచాడు. మనము దూషణకి ప్రతి దూషణ చేయకూడదు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మనము ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వారి కోసం మనం ప్రార్థించాలి, వారిని మనం దీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో మొట్టమొదట పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారు తనని ముఖాన ఉమ్మివేసిన వారిని, పిడిగుద్దులతో ఆయన చెంపల మీద అరచేతులతో చరిచిన వారిని, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిచిన వారిని, ఆయన మీద కొరడాలతో కొట్టిన వారిని, ఆయన్ని ఎవరైతే హింసించారో వారందరి నిమిత్తం ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దీవిస్తూ తండ్రి అయిన దేవుడితో అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. చూడండి, తన శత్రువుల్ని ప్రేమిస్తున్నాడు, తన శత్రువుల కోసం ప్రార్థిస్తున్నాడు, తన శత్రువుల కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వారందరూ కూడా ఆయన్ని ఎంతగానో అవమానించారు, ఎంతగానో నిందించారు, అపహసించారు. యేసుక్రీస్తు ప్రభువారిని భయంకరంగా కొరడా దెబ్బలతో 40 కొట్టాలి లెక్కైతే. వారు చేసేది తప్పు, అక్రమం కనుక 39 కొట్టారు. 40 కొడితే వారు న్యాయమైనది, దేవుడు చెప్పినటువంటి 40 దెబ్బలు కొట్టాలి. కానీ వారు ఏ పాపము ఎరిగినటువంటి యేసయ్యను కొడుతూ ఉన్నప్పుడు 1 దెబ్బ తగ్గించారు, 39 కొరడా దెబ్బలే కొట్టారు. కనుక విస్తారమైన పనులతో మనము దేవునికి దూరం అవ్వకూడదు. విస్తారమైన పనులు మనం పెట్టుకొని దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనము ఇవ్వకుండా మానుకొనకూడదు. మనము ప్రార్థించడానికి సమయాన్ని నిర్ణయించుకోవాలి, వాక్యం చదువుకోవటానికి సమయాన్ని నిర్ణయించుకోవాలి. మనము దేవునికి సమయాన్ని ఇవ్వటం నేర్చుకోవాలి. ఎవరో వచ్చి మనకు చెప్పరు, మనకై మనమే ఈరోజు నేను ఎంతసేపు దేవుని సన్నిధిలో గడిపాను, ఈరోజు నేను ఏ విషయాల కొరకు విజ్ఞాపన చేశాను, ఈరోజు నేను ఎలా జీవించాను అని పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. 3వ విషయంను మనము ధ్యానించుకుందాం. ఆమె వినుచుండెను. మరియా ఏమి వినుచున్నదో మనము గ్రహిస్తే ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. చాలు. వినుట వలన ఏమవుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఈ రోజుల్లో చాలా మందికి విశ్వాసము లేదు. ఎందుకంటే వాళ్ళు వినట్లేదు, దేవుని గురించి తెలుసుకోవట్లేదు. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో ఆ విషయాలు ఎవ్వరు కూడా తెలుసుకోవట్లే. వినాలి, వినకపోతే మనకి విశ్వాసం అధికము కాదు. ప్రతి చిన్న విషయానికి మనం భయపడిపోతూ ఉంటాం. దేవుడు సమస్తాన్ని ఇస్తూ ఉంటే దేవుడు తనని స్తుతించాల్సింది పోయి మనము భయపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే మనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, మనలో ఉన్న పిరికితనమును బట్టి మనము దేవునికి దూరమైపోతూ ఉంటాం. ఒకసారి 135వ కీర్తనను చదువుదాం. 135వ కీర్తన 5, 6, 7 వచనాలు చదువుకుందాం. యెహోవా గొప్పవాడనియు
మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. చూడండి, ఇక్కడ యెహోవా గొప్పవాడని ఆయన యొక్క భక్తులముగా, ఆయన యొక్క కుమారులముగా ముందు మనం ఎరగాలి. యెహోవా గొప్పవాడని మనం ఎరగాలి. యెహోవా ఆకాశాన్ని, భూమిని, నక్షత్రమును, మరి పరలోకమును, నరకమును, సమస్తాన్ని కలుగజేశాడని మనము నమ్మాలి. ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడని నమ్మాలి. భూదిగంతముల నుండి ఆవిరిని ఆయన లేవజేస్తూ వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు, తన ధననిధుల్లో నుండి గాలినిస్తున్న దేవుడు ఆయన అని మనం మొదటిగా గ్రహించాలి. ఆయన గురించి మనం ఎంత వింటే అంత అధికమైన విశ్వాసం మనలోనికి వస్తుంది. మరియు కూడా యేసుక్రీస్తు చెప్తున్న మాటలను జాగ్రత్తగా ఆయన పాదాల వద్ద కూర్చొని వినుచు అన్నది. వినుట క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలి. వినటం అంటే ఏదో ముసలమ్మ ముచ్చట్లు కానీ, అబద్ధాలు, కల్పిత కథలు, ఇలాంటి దయ్యముల బోధలో ఇలాంటి వినటం కాదు. క్రీస్తును గురించిన మాట అయి ఉండాలి. ఇప్పుడు లోకములో ఉన్న వారికి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది ఆయన నీ కొరకు నా కొరకు ఏమి చేశాడో, ఆయన గొప్పతనం ఏమిటో మనం గ్రహించుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చాలు. తన సొంత కుమారుణ్ణి, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి తన సొంత కుమారుణ్ణే ఈ లోకమునకు, నీ కొరకు నా కొరకు పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుట కొరకై లోకరక్షకుడిగా ఉండుటకు, సమస్త లోక పాపములను మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు ఈ లోకములో ఉన్న వాటిని దేవుడు మనకు ఎందుకు అనుగ్రహింపడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మనము గ్రహించే వారముగా ఉండాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారినే, తన సొంత కుమారుణ్ణే పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుట కొరకై నీకు నాకు రావలసినటువంటి శిక్షను, నీకు నాకు రావాల్సినటువంటి ఆ యొక్క శిక్ష ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభువారి దేహం మీదకు దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపి ఉన్నారు. ఆయన 1.5 కిలోమీటర్లు, దగ్గరగా 1.5 కిలోమీటర్లు ఆయన సిలువ కొండ, కలవరి కొండ మీదకి తీసుకుని ఆయన వెళ్ళారు. 120 కేజీలు బరువున్న ఆ యొక్క సిలువను భుజాన వేసుకుని, మరి రక్తపు మడుగులో శరీరం అంతా రక్తముతో నిండిపోయింది, ముఖరూపం మారిపోయింది, స్వరూపమైన సొగసైన లేదు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు దిగగొట్టడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు. గోధుమ గింజను దంచినట్లుగా ఆ యేసయ్య దేహాన్ని నలిపేశారు, ఆయన్ని చిదిమేశారు. ఆయన్ని ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా కారిపోయింది. మనిషి శరీరంలో 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది. యేసుక్రీస్తు దాదాపుగా కొరడా దెబ్బలు కొట్టినప్పుడే రక్తం అంతా కూడా ఎక్కువ % కారిపోయింది. ఇంకా ఏదో చివరిలో కొద్దిగా మిగిలింది. ఆ కొద్దిగా మిగిలింది కూడా సిలువ మీద ఒకడు ప్రక్కలో పొడిచినప్పుడు అది గుండెల్లోకి దూసుకొని పోయి అది ఆ కొద్ది రక్తం కూడా కారిపోయి చివరికి నీళ్లు కారి, అంతగా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి మీద పాపమునకు శిక్షను ఆయన ఇచ్చి ఉన్నాడు.
నీ మీద నా మీద రావాల్సిన శిక్ష. మనం బాల్యం నుండే తలంపుల్లో ఊహల్లో చెడ్డవారం. మనం బాల్యం నుండే మనమందరము కూడా మరి మన పితరుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనము పాపులముగా వస్తూ ఉన్నాం. కానీ దేవాది దేవుడు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద పాపమునకు శిక్ష విధించి నిన్ను నన్ను నిరపరాధులుగా పరిశుద్ధులముగా ఉంచుట కొరకు ఆయన ప్రణాళికను ఆయన రూపొందించినటువంటి గొప్ప దేవుడు. మన దేవుణ్ణి చూసి మనము నేర్చుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయము 21 నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. 25వ వచనం వరకు. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనమందరము ఒకసారి 24వ వచనాన్ని గమనిస్తే, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూడండి దేవుడికి ఎంత ప్రేమో. ఆ శిక్ష మనకి వేయకుండా ఆయన తానే తన శరీరమందు, చూసారు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత దయ కలిగిన దేవుడు. తన శరీరమందు తానే తన శరీరమందు మ్రాను మీద మోసుకొని పోయి ఉన్నాడు. లోక పాపములన్నిటినీ కూడా ఆయన మోసుకుని వెళ్ళాడు, దేవుని గొర్రె పిల్లల. కనుక యేసయ్యలో ఉన్న ప్రేమను మనం ఒక్కసారి అర్థం చేసుకుందాం. యేసయ్యలో ఉన్నటువంటి ఆ జాలిని అర్థం చేసుకుందాం. ఇంకా మనము రక్షించబడకుండా, ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా, ఇంకా దేవుని మందిరానికి రాకుండా ఒకవేళ నీవు దూరంగా ఉంటుంటే, ఈ మాటల ద్వారా యేసయ్య నీతోనే మాట్లాడుచు ఉన్నాడు, యేసయ్య నిన్ను బలపరుస్తూ ఉన్నాడు అని గ్రహించి నీవు కూడా మరియ వలె, మరియ ఏం చేసిందండి? యేసయ్య పాదముల యొద్ద కూర్చుంది. అలా మనము కూడా పాదముల వద్ద కూర్చోవాలి. కూర్చోవటం మాత్రమే కాదు, వినాలి. ఎక్కువ దేవుని వాక్యం వింటూ ఉండాలి. విని 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 వినటం వల్ల విశ్వాసము అధికమవుతుంది. మన విశ్వాసాన్ని ఇంకా అధికం చేసుకోవాలి. మనము బలపరచబడాలి, దీవించబడాలి. మనల్ని అందరికీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎవరి యందంటే తన కుమారుని యందు. తన కుమారుడికి మన మీద రావాల్సిన పాప శిక్షను తన కుమారుడి మీద వేసి మనల్ని కనికరిస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనము గ్రహించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన మనస్సు ఎక్కడుండాలంటే పైనున్న వాటి మీద మనం మనస్సు నిలుపుకోవాలి. పైన ఏముండదంటే పరలోకం ఉంది. పరలోకములో నీ కొరకు నా కొరకు నివాస స్థలాలు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. బంగారపు వీధులు, బంగారపు భవనాలు, అక్కడ ముత్యములతో చేయబడినటువంటి 12 గుమ్మములు కలిగిన ఆ మహా సంతోషకరమైన నూతన యెరూషలేము పట్టణము నీ కొరకు నా కొరకు దేవుడు కలుగజేసి ఎదురు చూస్తూ ఉన్నాడన్న వాటి మీద మనం మనసు నిలుపుకోవాలి. మనము విశ్వాసంతో మన బ్రతుకుని వెళ్ళబుచ్చాలి. ముందుకు కొనసాగే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. ఈరోజు మనము మరియ వలె ఉన్నామా? మరియ వలె ఆయన పాదాల వద్ద ఆయన వాక్యాన్ని మీద ఆశ పెట్టుకున్నామా? మరియా ఈ 3 విషయాలని అనుసరించి ఉన్నది. ఆయన్ని చేర్చుకున్నది, యేసుక్రీస్తు ప్రభువారి పాదాల వద్ద కూర్చున్నది, ఆయన దగ్గర నేర్చుకున్నది. మనం కూడా చేర్చుకోవాలి.
ఆయన పాదాల వద్ద కూర్చోవాలి, ఆయన మాటలు వినుచు నేర్చుకోవాలి. ఆ విధంగా మనము నేర్చుకున్నట్లయితే మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నామములో మాత్రమే రక్షణ ఉన్నదన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ లోకంలో మరి ఏ నామములో రక్షణ లేదు, కానీ యేసు నామములోనే రక్షణ. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ, అన్ని నామముల కంటే పైనామముగా యేసు నామాన్ని దేవుడు హెచ్చించి ఉన్నాడన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఇంకా రక్షణ పొందకుండా, దేవుని యొక్క శక్తిని తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఇదే దేవుడు ఇస్తున్నటువంటి అనుకూలమైన సమయము, రక్షణ దినము. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఇంత గొప్ప ప్రణాళికను సిద్ధపరిచి నీ మీద నా మీద రావాల్సినటువంటి పాపమునకు శిక్షను మనము భరించలేమని, మనము తట్టుకోలేమని ఆయన తన కుమారుని మీద విధించి మనల్ని ప్రేమిస్తూ ఉంటే, ఆయన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోకుండా ఆయనకు దూరంగా మనము వెళ్ళిపోకూడదు. కనుక ఎంతైనా దేవుడు ప్రేమ కలిగిన వాడు. నీవు నేను మాట తప్పుతాము, అబద్ధాలు ఆడతాం, కానీ దేవుడు ఎన్నటికీ కూడా అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పని దేవుడు, మడమ తిప్పనటువంటి దేవుడు. నీ కొరకు ఆయన పరలోకాన్ని ఇస్తానన్నాడు, దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే మనం మాత్రము ఆయనకు లోబడట్ల. ఈ మూడు విషయాలు మనం ఒకసారి పరిశీలించుకుందాం. మనం లోబడి ఉన్నామా, లోబడలేదా? మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా, ఇంకా ఇష్టలుగా లేదా? ఒక్కసారి హృదయంలో పరిశీలన చేసుకుందాం. ఎన్ని రోజులు అవుతుందో బైబిల్ గ్రంథం తెరిచి, ఎన్ని రోజులు అవుతుందో వాక్యాన్ని మనం చదివి, ఎన్ని రోజులు అవుతుందో మనం దేవుని వాక్యాన్ని మనము వింటూ ఇంట్లోనే, మరి టీవీ ద్వారానో, మరి సేవకుల ద్వారానో మరి దేవుని మాటలు వింటున్నామా, వినట్లేదా? ఒకసారి పరిశీలించుకుందాం. మనము వినాలి దేవుని మాటలను, మనం వినాలి దేవుని యొక్క అద్భుతాలను, మనం వినాలి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను. వినుట వల్ల విశ్వాసము అధికమవుతుంది. దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిడిలో దీవించును గాక.